పదార్థం గురించిన శక్తి, పదార్థం గురించిన శక్తి గురించిన తన పరిశోధనతోనూ, అలాగే శాస్త్రబద్ధమైన మనస్సు, మతాత్మకమైన మనసులో ప్రవేశించగలదా? శాస్త్రబద్ధ మనసు అంటే రకరకాలుగా, రకరకాల అది వైజ్ఞానికంగా చెప్పుకోవచ్చు. లేదా మీరు ఆధ్యాత్మికతని ఒక పేరు పెట్టి పూజ, పునస్కార, ధ్యానాలు ఇది, అది, ఇది ఎన్నో మన సిద్ధాంతాలతోటి ఉండవచ్చు. చూసారా? ఇది శాస్త్రబద్ధ మనసు. ఇలాంటి మనస్సు. లేదా మీరెన్నో కనిపెడుతున్నారు మీరు వైజ్ఞానికంగా. దాన్ని కూడా శాస్త్రబద్ధ మనసు అంటాం. అది ఆ శాస్త్రబద్ధమైన ఆ మనసు ఈ మతాత్మకమైన మనసులో ప్రవేశించగలదా? ఇది తనకు తానే వేసుకుంటారన్నమాట ఈ క్వెషన్. అయితే ఏంటంటే, శాస్త్రబద్ధమైన మనసు తెలిసిన దాని యొక్క పరిధిలోన, ఆ పరిధులను అధిగమించి దాటి వెళ్ళగలిగితే కనుక, అప్పుడది బహుశా అది మతాత్మక మనసు వద్దకు చేరగలదేమో. ఇది కూడా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. చూసారా? ఈ శాస్త్రబద్ధమైన మనసు తెలిసిన దాని యొక్క పరిధులు దాటేసి, నేను తెలుసుకున్నాను, నేను కనిపెట్టాను, నేను అది కనిపెట్టాను, నేను ఇది కనిపెట్టాను, రేపొద్దున ఇంకోటి కనిపెడతాను అనుకుంటుంది కదా! శాస్త్రపరంగా. ఇదంతా సైన్స్. చూసారా? ఈ పరిధుల్ని, ఈ పరిధుల్ని కూడా అధిగమించి వెళ్ళగలిగితే, అప్పుడు బహుశా అది ఈ మతాత్మక మానసం వద్దకు చేరగలదేమో. చూసారా? దానికి దీనికి ఎంత తేడా ఉందో? ఇంకా, ఇంకా లోతులకి మనం వెళ్తే, శాస్త్ర ఈ శాస్త్రబద్ధమైన మానసం తన తర్కంతోనూ, ఖచ్చితత్వంతోనూ, తన పరిశోధనతోనూ ప్రకృతిని, బాహ్య ప్రపంచాన్ని తరిసి చూడగలుగుతుంది. అంతే. చూసారా? ఇది ఇంకా ఒకవేళ లోతుగా వెళ్ళినట్లయితే ఈ శాస్త్రబద్ధ మనసం తన తర్కనతోటి ఇది కాదు, ఇది కాదంటే పోయిందనుకోండి. ఇది అని నిర్ణయిస్తాను ఖచ్చితత్వం. అలా దాని పరిశోధన ప్రకృతిని, బాహ్య ప్రపంచాన్ని తరసి చూడగలుగుతుంది. అయితే ఇది విషయాల అంతర్గతమైన చూసారా? ఇది విషయాల అంతర్గతమైన విషయం ఉంది. సుప్తచేతన అంటాం చూసారా? ఇది ఈ విషయాల అంతర్గతమైన అవగాహనకు పూర్తిగా తోడ్పడదనమాట. అసలు తోడ్పడదు. దీని సహకారం ఏమీ లేదు. చూసారా? కానీ తోడ్పడదు కానీ అంతర్గతమైన ఆకళింపు, అవగాహన, బాహ్య విషయాల అవగాహనకు దారితీస్తుంది. చూసారా? ఇంకా ఇది అంతర్గతమైన ఆకళింపు. దాన్ని అది కూడా ఎలా ఎలా ఉంది? బాహ్య విషయాల ప్రభావం ఫలితమే అది కూడా. అంటే బాహ్య విషయాల అవగాహనకే దారితీస్తాను తప్ప, ఆ లోపల ఇంకా ఏముందో దాన్ని మాత్రం ఇది చూపించలేదనమాట. ఆ అగాధాల లోతులో ఆ మూల పొరలో ఏం దాక్కుందో ఈ శాస్త్రబద్ధ మానసమైతే తెలుసుకోలేదు. ఇది మీకు అర్థమైందా? ఇది. ఈ శాస్త్రబద్ధ మానసం తన విచారణలో ఖచ్చితంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అయినా కూడా ఆ మనసు కరుణాత్మకమైనది కాదు. ఎందుకంటే అసలు తను తాను ఇంకా తెలుసుకోలేదది. అప్పుడు కరుణ అంటే దానికెలా తెలుస్తుంది? ఆ వ్యాపకం గురించి దానికెలా తెలుస్తుంది? ఇది మీకు అర్థమవుతుంది కదా! చాలా మంది ఈ మధ్యన ఇదొకటి మొదలుపెట్టారు. మేమంతా సైంటిఫిక్‌గా ఎళ్తున్నాం. ఏంటి సైంటిఫిక్‌గా ఎళ్ళేది? అది లోతులు చవిచూడగలదా? అక్కడ దాని విచారణలో ఖచ్చితంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. అయినా కూడా అటువంటి మనసు కరుణాత్మకమైనది కాదు.
ఎందుకంటే అది తనను తాను అవగాహన చేసుకోలేదు. తన స్వీయమేంటో తనకు తెలీదు. తన మూలాల్లో ఏవి దాక్కున్నాయో, ఏది కప్పెట్టేసిందో దానికి తెలీదు. భౌతికంగా ఎన్నైనా కనిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. దానివల్ల మీకేమరుగుతుంది? చూసారా? ఇది ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే మరి మతాత్మక చింతన దృష్టి అంటే ఏమిటి? చూసారా? మతాత్మక చింతన దృష్టి అంటే నమ్మకాలు, విశ్వాసాలు, సిద్ధాంతాలు ఇంకా రకరకాల ఉంటాయి కదా! అవి ఉన్న వాళ్ళలో ఈ మతాత్మక చింతన దృష్టి ఉండదు. నమ్మకాల్లో ఉన్నవాళ్ళకి మాత్రం ఇది ఉండదు. ఎందుకని ఇది గుడులకు వెళ్తుంది, చర్చిలకు వెళ్తుంది, అన్నీ చేస్తుంది. ఇదంతా భౌతికంగానే ఉందన్నమాట. ఇదంతా శాస్త్రబద్ధ మనసు అనమాట. నమ్మకం ఉన్నవాడిలో ఇది ఉండదు. ఇది గుడులకు, చర్చిలకు పోవడం కాదు. అలా అని వీటిని వ్యతిరేకిస్తూ ప్రవర్తించడము కాదు. మతాత్మకాన్ని వ్యతిరేకించదు, ఇది చేయదు. అంటే మతాత్మకమైన చింతన కాదు. ఇది విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని రెంటిని కూడా చూసారా నిరాకరించినప్పుడు మాత్రమే, మీరు ఈ నమ్మక విశ్వాసాలను పక్కకు పెట్టినప్పుడు మాత్రమే ఉన్నటువంటి ఒక వాస్తవం అన్నమాట. ఇది ఉన్నది వాస్తవం అంటే మీకు తెలుసు కదా, ఇదే ఉంది. నేను ఒకవేళ ఫలానా దానికి చెంది ఉన్నాననే భావంలో చూసారా అసత్యాన్ని, ఆ ప్రతి శరీరంలో ఉన్న ఆ అసత్యాన్ని చూసారా, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది మెయిన్ పాయింట్ మనకి. ఇలా అవిశ్వాసాన్ని రెంటిని ఎప్పుడైతే నిరాకరిస్తుందో, ఈ ఉన్న వాస్తవాన్ని ఫలానా దానికి చెంది ఉన్నాననే ఆ భావంలోని అసత్యాన్ని చూడగలుగుతుంది అనమాట. నేను ఫలానా దానికి చెంది ఉన్నాను అని ఆ భావంలో అసత్యాన్ని, ప్రతి చర్యలో ఉన్న ఆ అసత్యాన్ని చూసి గ్రహిస్తూ ఉంటుందన్నమాట. గ్రహిస్తుంది తప్ప దాన్ని ఏమాత్రం అంటుకోవట్లేదు. ఇలా గ్రహిస్తున్నప్పుడు మాత్రమే ఈ మనసు చక్కటి నకారాత్మక స్థితిలో ఉంటుందన్నమాట. అంటే ఏంటి దీని అర్థం? ఈ మనసు ఎప్పుడు ఒంటరిగా ఉన్నదని, దానిపై ఏ ఆధిపత్యం లేదు. అంటే ఇక్కడ దీనిపై ఏ ఆధిపత్యం లేదు. ఇక్కడ మతం లేదు, ఆచారం లేదు, శాస్త్రం లేదు, సంప్రదాయం లేదు. అంటే ఎంత స్వేచ్ఛగా ఉందో చూసారా? ఏ ఆధిపత్యం ఇక్కడ లేదు. అది చేరుకునే లక్ష్యము కూడా లేదు. శాస్త్రబద్ధ మనసులో ఒక లక్ష్యం ఉంటుంది. దీనికి ఏ లక్ష్యము కూడా లేదు. అందుచేత ఇది ఈ మనసు భయపడుతున్న స్థితిలో లేదు. భయపడుతున్న స్థితి ఒక ప్రతిచర్య అవుతుందన్నమాట. ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోండి అమ్మ. మీ శరీరంలోనే ఇదంతా మొత్తం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ మనం స్పష్టంగా చూడగలగాలి. మీ లోపల నుంచే మీరు చూడగలగాలి. అలాగే భయపడుతున్న స్థితిలో ఇది లేదు కాబట్టి ఈ మతాత్మకమైన మనసు ఏం చేస్తుంది? దీనికి ఏ భయం లేదు. ఇది చేరవలసిన లక్ష్యం లేదు కాబట్టి దానిదైనటువంటి ఒక స్వేచ్ఛ అనుకుంది. దాన్ని ఏది ఇంకా బంధించలేదు. బంధించే భయం లేదు దానికి. శాస్త్రబద్ధ మనసులో భయం ఉంటుంది. ఇది చెయ్యకపోతే ఏమవుతుందో. శాస్త్రబద్ధ మనసు ఒక రకంగా ప్రయాణం చేస్తుంది. రకరకాల భయాలు, చిన్నది, పెద్దది, దానికి అన్నీ కావాలి. చూసారా? ప్రతీది ఇది ఈ మతాత్మకమైన మనసు పూజలు కానీ, కర్మకాండలు కానీ చేయదు. ఈ మనసుకి సూటిగా చూడటము, సునిశ్చితంగా ఆలోచించడం ఒక్కటే ఉంటుంది దీనికి. ఇది మీకు బాగా అర్థమైందా? ఈ శాస్త్రబద్ధ మనసు అలా కాదు. ఇది అన్నిటిలోకి దూరెళ్ళిపోతుంది. చూసారా?
అందుకే దానికి భయం ఉంటుందనమాట. మనం చూస్తూ ఉంటాం, చర్యలో మనం చూస్తూ ఉంటాం రకరకాల భయాలుంటాయి మనకి. చాలా అల్పమైన భయాలండి. ఎంత అల్పం అంటే మనకి నవ్వొస్తుందనమాట. ఎంత అల్పం, శుక్రవారం పొద్దంటుంది, మంగళవారం పొద్దంటుంది. ఎవరికైనా అవసరం అయినా ఆ టైంలో అవి ఇవ్వకూడదంటుంది. ఎంత ఎంత ఛీ! 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 ఎంత క్షుద్రంగా ఉందో చూడండి. మీకు అర్థమైందా? ఇంత చిన్న విషయాల్లో నుంచి చూసారా? ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట. దినచర్యలు చూడండి మీరు దీనంతటిని కూడా. ఎలా పట్టుకు వేలాడుతుందో చూడండి. ఎవరో ఏదో కల్పిస్తారు. ఇంకా దాన్ని నమ్మేస్తుంది. దాన్ని పట్టుకు వేలాడుతుంది. దాని పట్ల ఒక ఖచ్చితత్వం, ఒక నిర్ణయంతో ఉంటుందన్నమాట. అదే మతాత్మక మనసు అలా ఉండదు. చూశారు కదా? దీనికి భయం లేదు కాబట్టి దీనిలో ఏ కర్మకాండ ఇది చేయదు. దీనికి సున్నితమైనటువంటి ఆలోచన ఉంటుంది. అదే చేతనవుతుందన్నమాట. అంటే అనుకూల ధోరణిలోనో, ప్రతికూల ధోరణిలోనో కాదు ఇది. అందుచేతే ఈ మానసం లోపలగా, ఈ మతాత్మక మానసం లోపలగా ఎక్కడో అట్టడుగున ఈ శాస్త్రబద్ధ మానసం ఉంటుంది. కానీ శాస్త్రబద్ధమైన ఈ వైజ్ఞానిక మానసంలో మాత్రం ఈ మతాత్మక మానసం ఉండదు. ఇది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ దగ్గర ఏ మానసం ఉందో చూసుకోండి. ఇవన్నీ నమ్మి తను కుప్పకూలు చేసుకుంటుందా? లేకపోతే ఈ అఖండాత్మకత, ఈ సున్నితత్వం ఉండి తన అఖండత్వం ఆ ఎరుకతో ఉంటుందా అనేది. దానికి ఏ భయం ఉండదు. దాని ముందుకు ఏదొస్తే అదే చేస్తుంది. ఇవాళ ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, అది ఉండదు దానికి. ఎందుకంటే ఇది ఆలోచన మీద ఆధారపడదు. కానీ వైజ్ఞానిక మనసు అది కాలం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాలం మీద, దానికి ఉన్న జ్ఞానం మీద ఆధారపడిపోతుందన్నమాట. అందుకే అది జయాపజయాల్లో పాతుకొని కూరుకుపోయి ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇస్రో గోడ ఏమంటారు దాన్ని, ఏదో అంటారు, ఇస్రో గోడో ఏదో అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన మనసు అలా ఉందనేది చెప్పుకుంటా ఉంటేనే తెలిసిపోవాలి మనకి. చూసారా? ఆ లోతులు చవి చూడాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది కాలం మీద, దానికి ఉన్న జ్ఞానం మీద ఆధారపడి లేదో, ఈ మతాత్మకమైన మనసు అజ్ఞేయంలోకి చొచ్చుకెళ్ళిపోతుంది. దాన్ని తెలియని దానిలోకి వెళ్ళిపోతాం, చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక మహాజ్వాల. ఈ మతాత్మకమైన మనసు అజ్ఞేయంలోకి ఎలా పెడుతుందో చూడండి. కేతన్ తాను గట్టిగా ప్రశ్నించుకుంటూ అంటున్నారన్నమాట. అది ఒకే ఒక లగించడం ద్వారా ఒకే ఒక దుముకుతుంది అనమాట. చూశారు? ఎందుకని? అది ఏ శాస్త్రం మీద ఆధారపడలేదు, అది ఏ వైజ్ఞానిక మీద ఆధారపడలేదు. దానికి భయం లేదు, ఊహ లేదు కాబట్టి భయం లేదు. కేవలం ఆ ప్రజ్ఞ. చూశారా? అలా ఆ మతాత్మకమైనటువంటి ఆ మనసు అజ్ఞేయంలోకి ఒకే ఒక దుముకుందంట. చూసారా? దీని ద్వారా తప్ప మరో విధంగా అజ్ఞాయాన్ని అసలు చేరలేదు మనసు. ఎంతో కార్యకలాపాలు ముందు పెట్టి కూర్చుంటాం కదా, వాటి వల్ల అసలు ఈ అజ్ఞేయం అంటే ఆ తెలియనిది మనం దైవం అంటాం కదా, లేదా సత్యం అంటాం, దాన్ని చేరలేదండి. మరి ఎందుకు ఈ మీనమేషాలు లెక్క పెట్టుకుంటున్నాం? ఇక్కడ చూస్తే తెచ్చుకున్న శ్వాసలన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు. ఉద్రేకాలతోటో, రకరకాల చర్యలతోటో సన్నగిల్లిపోతుంది. పొద్దు వాలిపోతుందని భయం ఉండదు మనకి. చూడండి, ఇంకా వేటి గురించో లెక్కించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇలా శాస్త్రబద్ధ మనసు ముందు వెనుకలు లెక్కించుకుంటూ అజ్ఞేయంలో ప్రవేశించలేదు. ఇది ఒక మతాత్మకమైన మనసు. అంటే